ప్రాణాలైనా ఇస్తామని సెల్ టవర్ ఆపివేస్తామని నర్సీఖేడ్ వాసులు తేల్చి చెప్పారు. ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఎంపీ రఘునందన్ రావు ప్రాణాలైనా ఇస్తాం, సెల్ టవర్ వేయనీయమని స్థానికులు మండిపడ్డారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నార్సికెడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భీష్మించి కూర్చున్నారు. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సెల్ టవర్ విషయమై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నామన్నారు. అధికారులను కలిసి మా కాలనీలో సెల్ టవర్ నిర్మాణం చేయొద్దంటూ పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. టవర్ వేస్తే దాని ద్వారా వచ్చే రేడియేషన్తో కాలనీ ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అన్నారు. కంపెనీ నిర్వాహకులు పోలీసులను పెట్టి మరీ సెల్ టవర్ ఏర్పాటు చేయించడం తగదన్నారు. టవర్ ఏర్పాటు విషయమై స్థానికంగా ఉన్న ఎంపీ రఘునందన్ రావు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సెల్ టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చేస్తూ మాట్లాడి కోర్టు నుండి ఆర్డర్ కార్డు తీసుకొస్తే 2 రోజులు తెస్తాం. ఇక్కడ మా గల్లీలో ఎయిర్టెల్ టవర్ వేయడం వల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది. మాకు వేయొద్దని చెప్పి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతకుముందు ఇచ్చిన కానీ సిఐ గారు మళ్ళీ పోలీసులు నిలబెట్టి పని చేపిస్తున్నారు. ఇక్కడ మా పబ్లిక్, మా 100 మంది 1000 మంది కాదని చెప్పి మేము చేపిస్తా అని చెప్పి శర్తుబంధం చేసి ఇక్కడ ఎయిర్టెల్ టవర్ కట్టిస్తున్నాడు. అయితే మీ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ కడితే మేము మొత్తం అందరం ప్రాణాలు తీసుకుంటాం. ఇక్కడ మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఎయిర్టెల్ టవర్ ఇక్కడ ఉండొద్దు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఇంట్లో చచ్చిపోయిన టవర్ ముంగట చచ్చిపోయినా పర్వాలేదు, మాకు ఎయిర్టెల్ టవర్ మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, ఇక్కడ ఉండొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రాబ్లం వస్తుంది, ఇది టవర్ తీసేయాలా. ముసలాళ్ళ పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇది టవర్ తీసేయాలా. మాకు ప్రాణమైనా పోయినా సిద్ధం. ఇది తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం లో పడతారు. అంతా ఇక్కడనే సిద్ధంగా ఉంటాం. ఇది ఖాయం అవుతుంది, సిద్ధం అవుతుంది. మర్యాదంగా తీసేయమన్నప్పుడు అర్థం చేసుకొని తీసేయాల. పెద్ద చిన్న ముసలాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రాణాలు ఉప్పు వస్తుంది. ఇది తీయాలనుకో ప్రాణాలైనా సిద్ధం ఉంటది, లేదనుకో బాగా ఉంటది. ఇప్పుడు సైడ్ నుంచి అక్కడ సైడ్ చేసేసి ఇక్కడ వేసారు. ఇది ఇంటి సెంటర్ లో వేసారు మొత్తం. ఈ ప్రాబ్లమ్ పిల్లలకి అందరికీ వస్తుంది. తీసేయాలా, లేకపోతే మాత్రం బాగుంటది. ప్రాణాలకైనా సిద్ధంగా ఉంటాం. ఇంట్లో మధ్యలో ఉండవద్దు. సిద్ధం లేదు, అందరు చెప్తున్నారు. చెప్పినా కూడా వేస్తున్నారు. మీరు వేసుడు కరెక్ట్ కాదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పిన వీళ్ళకు, కానీ ఈయన తీయలేరు. తిరిగి ఇక్కడికి 2 సార్లు 3 సార్లు వచ్చి తిరిగి వేసుకుంటున్నారు. పిల్లలు కూడా అది కనీసం ఎక్కువ శాతం చూసుకుంటే ఇక్కడ వేసుకోవద్దు, పొలాలలో వేసుకోవాలి, దూరం వేసుకోవాలి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఇక్కడ ఉండదని మేము అనుకుంటున్నాము. ఇక్కడ తొందరగా తీసేయాలని కోరుకుంటున్నాం. మేము పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఊరికి ఈ టవర్ ఉండడం వల్ల అనారోగ్యానికి పాలవుతారని మేము అనుకుంటున్నాము. తొందరగా ఈ టవర్ తీసేయాలని మేము కోరుకుంటున్నారు. బాలంకలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మాకు భయం ఉన్నది. ఇక్కడ ఏంటంటే టవర్ వద్దు, మాకు ప్రాణాలకు ముప్పు ఉన్నది. మాకు ఇక్కడికి వెళ్ళి తీసేయండి అంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.